అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి విడుదల చేసినటువంటి పరిస్థితి. కాటారంలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టిండు. అదే సభలో ల్యాప్టాప్లో బటన్ ఒత్తిండు. దాదాపు 2వ ఎకరానికి సుమారు 45 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. 2 ఎకరాలకు ఎవరెవరికైతే రైతు భరోసా పైసలు పడ్డాయో పడ్డది అని చెప్పి కింద కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ రైతు భరోసా పైసలు 2వ ఎకరానికి పడకపోతే పర్లేదు అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకంటే ఎంతమందికి పైసలు పడ్డాయి, ఎంతమందికి పడలేదు అనేది నేను కూడా కొంత ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ప్రభుత్వానికి నేను కూడా కొన్ని కామెంట్లు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎంతమందికి పడుతున్నాయి, ఎంతమంది పడతలేదు, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏం కథ అనేది నేను కూడా కొంత తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తా. ఎందుకు పడతలేదు అనేటటువంటి విషయం పైన కూడా నేను కొంత కనుక్కునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం 2వ ఎకరానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం, నాకున్నటువంటి సోర్స్ ప్రకారం రేవంత్ రెడ్డి 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అంటే దాదాపు 4 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తారట. 4 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. 4 ఎకరాలకని కొందరు అంటున్నారు, 5 ఎకరాలకే లాస్ట్ అని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట. రేవంత్ అన్న స్టార్టింగ్ నుండే అనుకున్నాడు రైతు భరోసా కోతలు పెట్టాలి, కేసీఆర్ లెక్క 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇష్టానుసారంగా ఇవ్వద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి ఎట్లయితే అనుకున్నాడో అట్లనే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సుమారు మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులు అంటే 1 ఎకరానికి రేవంత్ అన్న ఇచ్చినటువంటి పైసలు 68,89,955 మంది రైతులకు 1 ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. దగ్గర ఎన్ని లక్షల ఎకరాలకు రేవంత్ అన్న ఇచ్చిండు తెలుసా? ఫస్ట్ విడత అంటే పోయిన నెల 23వ తారీఖు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 1 ఎకరానికి రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇచ్చిండు తెలుసా? 57,44,907 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఫస్ట్ విడతలో రైతు భరోసా ఇచ్చిండు. ఇక రేవంత్ అన్న నిన్న విడుదల చేసేటటువంటి రైతు భరోసా దాదాపు 2వ ఎకరానికి ఆల్మోస్ట్ అందరికీ రైతు భరోసా పైసలు అకౌంట్లో పడ్డాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎవరికైనా పడకపోతే మీరు ఒక పని చేయండి. ఇగో 2వ ఎకరానికి రైతు భరోసా పడ్డాయా పర్లేదా? 2వ ఎకరానికి రైతు భరోసా రేవంత్ రెడ్డి దాదాపు మళ్ళీ చెప్తున్న లెక్క 45,11,947 మంది రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి 2వ ఎకరానికి ఇచ్చిండు. దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు తెలుసా? 36,76,766 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిరు. 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2వ ఎకరానికి విడుదల చేసిరు. సెకండ్ ఫేజ్ రైతు భరోసా ఇది. ఎంతమందికి రైతు భరోసా పడ్డది అనేది ఒకసారి ఇట్లా కామెంట్ పెట్టుర్రు. మీకు 2వ ఎకరానికి రైతు భరోసా పడితే ఎస్ అని కామెంట్ పెట్టుర్రి. 2వ ఎకరానికి రైతు భరోసా పడకపోతే ఇట్లా నో అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇట్లా ఎస్ అంటే రైతు భరోసా పడ్డట్టు, నో అంటే రైతు భరోసా పడలే అన్నట్టు. ఇట్లా కామెంట్ పెడితే ఏమవుతుంది అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని బూతులు తిట్టొద్దు, బూతులు గీతులు ఏం తిట్టుడు బంద్ చేయరు. కేవలం 2 రైతు భరోసా మీకు పడ్డది అనుకుంటే ఎస్ అని కామెంట్ పెట్టుర్రి. 2వ ఎకరానికి చెప్తున్నా మళ్ళీ క్లియర్గా, 2వ ఎకరానికి రైతు భరోసా పడలేదంటే నో అని కామెంట్ పెట్టుర్రి. ఇక దీంట్లోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది కథ అంతా. ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడలేదు, ఏం కథ, ఎంతమంది జనాలకి ఇంకా పడాలి. అట్లనే ఫస్ట్ విడత 1 ఎకరానికి రైతు భరోసా కూడా ఎవరెవరికైతే పడలేదో వాళ్ళు కూడా నో అనే కామెంట్ పెట్టుర్రి. నో అని కామెంట్ పెట్టి ఫస్ట్ అని పెట్టుర్రి. ఫస్ట్ అంటే ఫస్ట్ విడత రైతు భరోసా, సెకండ్ అంటే సెకండ్ విడత రైతు భరోసా, ఇది కూడా పెట్టుర్రి. ఇప్పుడు రైతు భరోసా సెకండ్ విడత పడినటువంటి వాళ్ళకి సెకండ్ నో అని పెట్టుర్రి, పడ్డటువంటి వాళ్ళు సెకండ్ ఫస్ట్ ఎస్ అని కూడా పెట్టుర్రి. ఒక క్లారిటీ వస్తుంది కదా మనకు కూడా. కాబట్టి 2వ ఎకరానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక మొత్తం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ విడత, సెకండ్ విడత, ఈ 2 విడతలు కలిపి రేవంత్ అన్న ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిందంటే 5,600
53,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. ఇక 9,000 కోట్ల రూపాయలలో మైనస్ చేయర్రి ఇదంతా, అంటే ఎంత కాదన్నా కూడా ఒక 3,400 కోట్ల రూపాయలు ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రైతులకు ఇవ్వాలి. నాకున్నటువంటి సోర్స్ ప్రకారం, నాకున్నటువంటి అంచనా ప్రకారం, నాకు కొంతమంది చెప్పినటువంటి ప్రకారం చెప్తున్నా, రైతు భరోసా రేవంత్ రెడ్డి కేవలం 5 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు అనేది కొంత వినబడుతున్న చర్చ. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా వస్తాయట. ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసా రేవంత్ రెడ్డి వచ్చే నెల ఇస్తారట. దాదాపు 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వచ్చే నెల 3వ ఎకరానికి ఇస్తారట. ఇక మిగిలినటువంటి 4వ ఎకరానికి రేవంత్ రెడ్డి ఇంకొక ఎంత కాదన్నా కూడా ఒక 1,400 కోట్ల రూపాయలు మళ్ళీ ఇంకో విడతకి ఇస్తారట. అంటే దగ్గర నాకున్న సమాచారం, నాకున్న సోర్సు 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తుందేమో. ఇక చిన్నమిల్లగా 5 ఎకరాలకు ఏమైనా ఇస్తాడేమో, ఇస్తే అంత అడ్జస్ట్ చేసి అంతే తప్ప అంతకు మించి రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా రేవంత్ అని అసలు రైతు భరోసానే తీసేద్దాం అనుకుంటున్నాడు. రైతు భరోసా తీసేసి మహిళలకు 2,500 ఇద్దాం అనుకుంటున్నాడు. ప్రతి మహిళకు 2,500 ఇద్దాం, రేషన్ కార్డు అర్హత ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అట. ఇప్పుడు 1 కోటి రేషన్ కార్డులు ఉంటాయి, ఇంట్లో పెళ్ళైనటువంటి మహిళ అంటే 25 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2,500 రూపాయలు ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్ అట. ఇక దీంట్లో ఇంకా లుసుకులు ఉన్నాయి. ఈ రైతు భరోసా 6,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కడియేసి రైతు భరోసా ప్లేస్లో మహిళలకు 2,500 ఇస్తారట. మరి ఒక ఇంట్లో కూతురు తర్వాత అమ్మ, తల్లి ఇద్దరు, లేకపోతే ఒక ఇంట్లో అమ్మ తర్వాత కోడలు. ఇప్పుడు మా అమ్మ ఉంటుంది, నేను పెళ్లి చేసుకుంటే మా భార్య ఉంటుంది, మా అమ్మ తర్వాత మా భార్యకి ఇద్దరికి మరి 2,500 రూపాయలు ప్రతి నెల 5,000 ఇస్తారట. అంటే కాదట్లా, ఒక ఇంట్లో ఒక మహిళకే ఇస్తారట. మళ్ళీ దీంట్లో లుసుకులేని తెలుసా, ఎవరికైతే పెన్షన్ వస్తుందో, ఎవరికైతే 2,000 రూపాయల పెన్షన్ వస్తుందో ఇంట్లో ఇద్దరికి 2,000 రూపాయల పెన్షన్ వస్తే ఒకళ్ళు కడియేసి ఈ కడియేసినటువంటి వాళ్ళ ప్లేస్లో మహిళలకు 2,500 ఇస్తారట. ఇదో ప్రాసెస్, మళ్ళీ ఇదో చర్చ నడుతుంది. రైతు బంధు కడియేసి మహిళలకు 2,500 ఇద్దాం అంటే కొత్త పథకం రావాలంటే పాత పథకం కడియేయాలి. రేవంత్ రెడ్డి గారు పైసలు లేవట. ఇప్పుడు రేషన్ కార్డులు కట్ అవుతున్నాయి, సుమారు 2-3 లక్షల రేషన్ కార్డులు తీసేయడానికి రెడీ అవుతున్నాడు. ఏదో సొంత కార్లు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, కొంత సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, బాగా పైసలు ఉన్న వాళ్ళకి తీసేస్తారట, రేషన్ కార్డు వాడనటువంటి వ్యక్తులకి తీసేస్తారట, ఐటీ కట్టేటోళ్ళకి తీసేస్తారట. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి. రేషన్ కార్డు రద్దు అయితే రైతు బంధు కూడా రద్దు అవుతుందట. కాబట్టి రేవంత్ అన్న కేవలం 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీరు చూడుర్రి, ఫస్ట్ 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. ఎంతమంది రైతులకు? 68 లక్షల మంది రైతులకు ఇచ్చిండు. రెండోది దాదాపు 45 లక్షల రైతులకు ఇచ్చిండు. ఇక మూడోది నాకు తెలిసి 32 నుండి 28 లక్షల మంది రైతులకు ఇస్తాడు. ఇక నాలుగోది ఒక 10 నుండి 12 లక్షల మంది రైతులకు ఇస్తాడు. అంతే, అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు తగ్గించుకుంటుందో, ఎందుకు సంఖ్య తగ్గుతుంది అంటే, ఇప్పుడు దాదాపు 70 లక్షల మంది రైతులు కదా, ఈ 70 లక్షల మంది రైతులలో రేవంత్ 68 లక్షల మందికి ఇచ్చిండు రైతులకు రైతు భరోసా. దీంట్లోకి వెళ్ళి 1 ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు అంటే 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటలు, 25, 30, 35, 40, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు 1 ఎకరం అంటే 40 గుంటలు కదా, 40 గుంటల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు అంటే 5 నుండి 40 గుంటల దాకా ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారట ఎరికేనా? 23,78,008 మంది రైతులు ఉన్నారట మన తాన. 23 లక్షల మంది రైతులు ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారట. వీళ్ళందరికీ రేవంత్ రైతు భరోసా ఇచ్చేసిండు. ఇప్పుడు 45,11,000 మందికి కూడా రైతు భరోసా ఇచ్చేసిండు కదా. ఈ 45 లక్షలు ప్లస్ 23 లక్షలు వీళ్ళకి రాదు రైతు భరోసా, మిగతా వాళ్ళకి వస్తుంది. అంటే 40, 50, 60, 60, 65, 66, 67, 67 లక్షల మంది రైతులకు ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసిండు అన్నట్టు ఈ రైతు భరోసా 2వ ఎకరానికి. ఇక మిగిలినటువంటి వాళ్ళకి ఇస్తాడు, ఇక 3వ ఎకరానికి ఇస్తాడు మళ్ళా. ఇట్లా విచిత్రమైనటువంటి కథ నడుతుంది ఇప్పుడు ఎరికేనా. మొత్తం క్లోజ్ చేస్తున్నా, ఆల్రెడీ రైతు భరోసా అయిపోయిందని కూడా అంటాడు. మ్యాక్సిమం 4 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. అంతే, 4 ఎకరాలకు ఆల్మోస్ట్ 4 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న. అందుకే ఆల్రెడీ రైతు భరోసా రిలీజ్ చేసేసిండు, అకౌంట్లో పడ్డాయి, రైతు భరోసా క్లియర్ అయిపోయింది, ఏం టెన్షన్ లేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇవంతా కూడా దేనికి తెలుసా? నిన్న కేసీఆర్ భారీ భారంగా సభ పెట్టిండు. ఆ సభలో కేసీఆర్ రైతు బంధును ఉద్దేశించి మాట్లాడతాడు.
ఇక కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకే రైతు భరోసా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చిండు. కేసీఆర్ దెబ్బకే ఈ రైతు భరోసా పడ్డాయి. మళ్ళీ మనలాంటి వాళ్ళని ప్రశ్నించినాం కాబట్టి, నాలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిరు కాబట్టి రైతు భరోసా. నాలాంటి వాళ్ళు లేకపోతే రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి ఎప్పుడో కథం చేస్తున్నాడు రైతు భరోసాని. పొద్దుగాల అయితే నేను రైతు భరోసా గురించి ఫైట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డిని 30 తిప్పలు పెడుతున్నా, కాంగ్రెస్ వాళ్ళని 3 చెర్ల నీళ్ళు ఆపిస్తున్నా రైతు భరోసా విషయంలో. అందుకే రైతు భరోసా పడుతున్నది. ఇవాళ పొద్దుగాల లేతే రైతు భరోసా మన ఛానల్లో ఒక 2000 వీడియోలు చేసినాను నేను రైతు భరోసా గురించి. నాకేం పని లేక చేస్తలేను, నా రైతన్నలు చేయబట్టే ఈ స్క్రీన్ వచ్చింది. నా కెమెరా కొంచెం ప్రాబ్లం ఉన్నది. ఈ స్క్రీను నా రైతన్నలే కొనిచ్చారు నాకు. నా రైతన్నలే ఇది కొనిచ్చింది. ఒకప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు మీకు గమ్మత్ ముచ్చడి చెప్తా. నేను ఇంటికాడ ఉన్నప్పుడు మా ఇల్లు పెంకలిల్లు, మాకు ఇల్లు లేదు. నిజం చెప్తున్నా, మాకు ఇల్లు లేదు. ఇప్పటికి కూడా మాకు ఇల్లు లేదు. మా ఇంటికాడ పెంకలిల్లే. మా తమ్ముడు చూసి అడిగాడు, మాకు ఇల్లు ఉన్నది బేట, మాకు ఇల్లు లేదు. ఇప్పుడేమన్నా కడదాం చిన్నగాని ట్రై చేస్తున్నామని పైసలు లేవు, ఇల్లు లేదు. పెంకల్ ఇంట్లో చేస్తుండే. నా ఆఫీసు చాలా దారుణంగా ఉంటుండే. నేను మస్తు బాధపడి నా ఛానల్లో కూడా నేను చూపించిన మీకు నా ఆఫీసు. ఇల్లు లేకపోతే ఎలక్షన్ టైంలో 2023 ఎలక్షన్ టైంలో నా రైతన్నల గురించి నేను మాట్లాడాలనుకున్నా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రైతు భరోసా రాలే. 2024లో మొత్తం రైతు భరోసా లేదు. ఆ టైంలో నా దగ్గర పైసలు లేకపోతే నేను ఇంటికాడ ఎన్ని రోజులు వీడియో చేయాలి, పోయి హైదరాబాద్లో వీడియోలు చేద్దాం. హైదరాబాద్లో అక్కడ సిటీ, అక్కడే వైఫై నెట్టు కథ అంత ఉంటుంది, అట్లీస్ట్ రెంట్ కట్టుకున్నా బతుకుదాం, హైదరాబాద్ పోతే చిన్న మెల్లగా ఆఫీస్ నడిపోవచ్చు అని చెప్పి అనుకొని నేను నా రైతన్నలను ఆ రోజు నేను ఒక చిన్న స్క్రీన్ కొనుక్కోవాలనుకుంటున్నా. ఈ గోడల కాడ నిల్చొని వీడియోలు చేయలేకపోతున్నా. ఇంకా మీకు మంచిగా నేను చెప్పాలి, వార్తలు మంచిగా చెప్పాలంటే ₹1 నాకు సాయం చేయండి అని చెప్పి నా రైతన్నలను ఆ రోజు నేను అడిగిన. నేను రైతు బంధు గురించి పోరాటం చేయాలంటే, రైతుల తరపున మాట్లాడాలంటే, రైతు భరోసా మీకు రావాలంటే నాకు ₹1 సాయం చేయండి అని చెప్పి ఆ రోజు నేను అడిగిన. నాకు రైతులు ₹1,50,000 కొట్టారు నా అకౌంట్కి. తెలుసా? రూపాయి కూడబెడితే నా అకౌంట్లో ₹1,50,000 పడ్డాయి. నేను ఈ స్క్రీను ₹1,20,000 పెట్టి కొన్నా. నా రైతులు ఇచ్చినటువంటి పైసలతో ₹1,20,000 పెట్టి స్క్రీన్ కొన్నా, 10,000 పెట్టి మైక్ కొన్నా, ఇంకో ₹10,000 ఆఫీసు రెంట్ కట్టుకున్నా. అంటే ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్కు కట్టుకున్నా. నేను ఎంత కష్టపడ్డా అనేది నాకు తెలుసు. ఈ స్క్రీన్ ఉందంటే నా రైతన్నలు ఇచ్చినటువంటి స్క్రీన్ ఇది. ఇప్పటిది కాదు, 3 సంవత్సరాలు అవుతుంది ఈ స్క్రీను. ఇదే స్క్రీను నా రైతన్నలు ఇచ్చింది. నా రైతన్నలు నాకు కొనిచ్చిర్రు. నేను పొద్దుగాల లేతే రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడుతా తెలుసా? రైతుల సమస్యలపైన నేను ఎందుకు మాట్లాడుతా తెలుసా? రైతులకు యూరియా బత్తాలు లేవంటే నేను బాధపడతా. రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయంటే నేను ముందుంటా, నేను బాధపడతా బాగా. కారణం ఏం తెలుసా? నా రైతన్నలు నాకు ఈ స్క్రీన్ కొనిచ్చిర్రు. నా రైతన్నల కోసం నేను నిలబడాలనే ఆలోచన నాకు. మా నాన్న రైతు, మా నాన్న వ్యవసాయం చేస్తాడు. మా నాన్నకు నడుము ప్రాబ్లం ఉన్నది, అయినా సరే మా నాన్న వ్యవసాయం చేస్తాడు. 50 కిలోల యూరియా బత్తా మోసుకొని మా నాన్న పోతుంటే నాకు ఏడుపు వచ్చేది. మా పొలంలో నేను గొర్రు కొడుతుంటే నాటేసే టైంలో నాకు ఏడుపు వచ్చేది. ఏంది వ్యవసాయం ఇంత ఘోరమా? ఒడ్లు చెక్కుతుంటే నేను పడ్డటువంటి బాధ వేరేటోళ్ళు వాళ్ళకి తెలుసా? నాకు తెలిసి వేరేటోళ్ళు పడొద్దు అనుకుంటా, పడొద్దు అనుకుంటా. రైతులంటేనే కష్టాలు, రైతులంటేనే కన్నీళ్ళు. కష్టపడకపోతే పంట పండదు. కానీ నేను అనుకున్నా, నేను వ్యవసాయం చేసిన టైంలో మా నాన్న వ్యవసాయం చేస్తున్నప్పుడు చూసి ఇంత కష్టం ఉంటుందా? మిట్ట మధ్యాహ్నం ఎండల మిరప తోటలో నీళ్లు కడుతుంటే ఆ బాధ నాకు అర్థమైంది. అప్పుడు పొద్దుగాల లేచి మిర్చి దింపనికి పోతాం, కైకిలోకి పోతాం కదా, కూలికి పోతాం కదా, మిరప తోటకు పోయి అందరూ మొత్తం మహిళలు ఉంటారు, ఊళ్ళంతా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మిర్చి దింపనికి పోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? మా నాన్న కైకిలి పని చేసేది. మా నాన్న చెప్తున్నా నాకు బాధ అనిపిస్తుంది. మా నాన్న పొద్దుగాల లేచి కూలికి పోయేది. మా నాన్న పొద్దున్న దాకా పని చేస్తే ₹300 కూలి వచ్చేది మా నాన్నకి. నేను ఉత్తగా ఏదో నా కోసం నేను మాట్లాడతలేను. మా నాన్న పడ్డటువంటి కష్టం ఎవరు పడొద్దని చెప్పి. మా నాన్న పత్తి పండిస్తే ఆ పత్తి తీసుకోపోతే మార్కెట్లో ఒక దళారి సరైనటువంటి గిట్టుబాటు ధర వేయకపోతే మా నాన్న ఆ తలారి కాలు మొక్కిండు. నేను ఎంత బాధపడ్డానేది నాకు తెలుసు. పంట పండించేటటువంటి రైతులు ఎవడో తలారి కాలు మొక్కాలనా? పంట కొనేటోని కాలు మొక్కాలనా? రైతులు కష్టపడి పంట పండిస్తారు. అమ్మేటప్పుడు గిట్టుబాటు ధర ఎందుకు రాదు? నేను వదిలిపెట్టాను. అప్పుడు డిసైడ్ అయినా నా రైతన్నల కోసం నేను మాట్లాడేది. అందుకే రైతు బంధు గురించి ఊకొక ఎందుకు మాట్లాడతా అంటే, రైతుల బాధలు కష్టాలు నాకు తెలుసు. నాకు తెలుసా ఇబ్బందులు నాకు తెలుసు. నేను ఎంత సఫర్ అయినో నాకు తెలుసు. ఎంత పేదరికమైన కుటుంబం మాదనేది నాకు తెలుసు. ఇప్పటికీ పేదరికం. మేమేం మగ్గ బలిసినోళ్ళం కాదు బాయ్ సాబ్. మా దగ్గర ఏం పైసలు లేవు. ఇది కనబడుతున్నానేమో, ఇది నేను జూడియోలో కొన్న టీషర్ట్, ఇది ₹300 దీనికి. ఏదో నేను టీషర్ట్ వేసుకుంటాడు, ఏదో ఏముండదు ఇక్కడ, ఉత్తదే.
నేను పడ్డటువంటి కష్టం వేరేటోళ్ళు పడొద్దని చెప్పి నా రైతన్నలు ఎంత కష్టపడతారో, నా రైతన్నలు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. నా దగ్గర పనిచేసేటటువంటి పిల్లలు కూడా ఇంటికాడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తెలుసా. మా తమ్ముడు లడ్డు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత అవస్థపడతారో నాకు తెలుసు. నా దగ్గర పనిచేసే మా తమ్ముడు సుధీర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు. మావాడు ఉదయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు. వీళ్ళందరూ నా దగ్గర ఉత్తర కాదు పనిచేసి వాళ్ళంతా సఫరింగ్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. రైతు భరోసా గురించి రైతుల కోసం మాట్లాడుతున్నాం అంటే మేమంతా టీం వర్క్. ఈరోజు రైతు భరోసా మీ అకౌంట్లో పడుతుందంటే మేము చేస్తున్న పోరాటం. ఇది వాస్తవమే, మీరు అవునన్నా కాదన్నా. సరే, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నన్ను విమర్శించేటోళ్ళు ఉంటారు. నాకేం పెద్ద ఇబ్బంది కాదు. తిట్టుకునేటోళ్ళు ఉన్నా, విమర్శించేటోళ్ళు ఉన్నా నాకు పోయేదేం లేదు కదా. ఎవరి కోసం బాయ్ సాబ్, నేను ఇప్పుడు మా అయ్యాబాకు నేను ఒక్కడే కొడుకుని. మా అయ్య అనుకుంటే నీకెందుకురా ఈ రాజకీయాలంతా, నీకెందుకురా ఈ వార్తలంతా, పొద్దుగాల లేతే ఎవడన్నా అరెస్ట్ చేస్తాడు, తీసుకుపోయి జైల్లో పెడతారు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు, అవినీతి గురించి మాట్లాడుతున్నావు, అక్రమాల గురించి మాట్లాడుతున్నావు. వద్దు బేటా, నిన్నెవడన్నా చంపేస్తారా, నిన్నెవరన్నా తీసుకుపోయి జైల్లో పెడతారా, నువ్వు ఇబ్బంది పడతావురా, వద్దురా అని చెప్పి మా నాన్న నాకు చెప్పొచ్చు కదా. మా నాన్న ఏ రోజు అట్లా చెప్పలే. మా నాన్న ధైర్యంగా పోరాటం చేయ బేటా అని చెప్పింది నాతోటి. మాట్లాడు బేటా గట్టిగా, సమాజం గురించి ఫైట్ చేయాలి బేటా. ఎవరు లేడురా మాట్లాడేటోడు, ఎవరు లేడురా ఫైట్ చేసేటోడు, నువ్వు చేయాలరా ఫైటింగ్ అని చెప్పి మా నాయన చెప్పిండు నాకు. అందుకు నేను ఈ రంగంలోకి దిగిన. నేను ఒక్కడే కొడుకునన్నా. రేపు నా ప్రాణం పోయినా, నన్ను ఎవడన్నా అరెస్ట్ చేసి లోపడేసినా, లేకపోతే నన్ను ఎవడన్నా నడి రోడ్డు మీద నేను చేసినా కూడా నా వెనకాల ఎవరు లేరు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగినటువంటి వ్యక్తిని నేను. ఇదంతా కారణం నా రైతన్నలు. నా రైతన్నలు ఆదరించబట్టి, నా రైతన్నలు నా కోసం నిలబడబట్టి ఈడి దాకా వచ్చిన. నిజంగా చెప్తున్నా. నాకు అవకాశం ఇచ్చింది తీన్మార్ మల్లన్ననే. నేను ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు 100% లాయల్గానే ఉంటా. ఆయనకి ఏ కష్టం వచ్చినా నేను ఖచ్చితంగా మల్లన్న కోసం ఉంటా. కానీ నేను ఈ స్థాయికి వచ్చిన అంటే నా రైతన్నల వల్ల. నా రైతన్నల ఈ స్క్రీన్ కొనిచ్చింది గౌరవంగా చెప్తా కదా. ఎవడెవడో ఏది పడుతుంది మాట్లాడతారు, నీకు వాడు కొనిచ్చిండు వీడు కొనిచ్చి, ఎవ్వడు కొనియలే. నాకు నా రైతన్నలు కొనిచ్చారు స్క్రీన్. రైతన్నలు వేసినటువంటి పైసలతోటి ఇది కొనుక్కున్నా, నేను ఇష్టంతో కొనుక్కున్నా. కాబట్టి నేను రైతుల కోసం, చాలామంది అంటారు అంటే రైతు బంధు అంటావు అంటే, ఎస్ రైతు బంధే అంట. నా రైతులకు రైతు బంధు రావాల్సిందే. రైతు బంధు ఆపుతాను ఎవడన్నా అంటే నేను ఊరుకోను. ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులకు హెల్ప్ఫుల్ ఉండాలి. ప్రభుత్వాలు రైతులకు ఆర్థికంగా సాయం చేయాలి. ఎంత ఘోరం ఉంటుంది తెలుసా వ్యవసాయం చేసేటప్పుడు, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా. బోరేద్దామంటే మోటార్లకి వెళ్ళి నీళ్ళు రావు. ఎండాకాలంలో బోర్లన్నీ ఎండిపోతాయి, బాయిలు ఎండిపోతాయి, కాలువలకి వెళ్ళి నీళ్ళు రావు, చెరువులలో నీళ్ళు ఉండయి. రైతులు ఎంత అవస్థ పడతారు తెలుసా, ఎంత ఏడుస్తారు తెలుసా. వానాకాలంలో పంటలు వేసిన తర్వాత గట్టిగా గాలి వస్తే గాలి తుఫానికి మొత్తం పంట అంతా నాశనం అయిపోతుంది. రైతు ఎంత ఏడుతారు తెలుసా. వరి పండించిన తర్వాత కరెక్టు వరి అమ్మేటటువంటి టైంలో, బత్తాలల్లో వడ్లు నింపేటటువంటి టైంలో వర్షం వచ్చి మొత్తం వరంతా తడిసిపోయి, వడ్లంతా తడిసిపోయి, వడ్లు మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే, నీళ్ళలో కొట్టుకుపోతుంటే రైతన్న బాధ ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. ఎవరికి తెలుసా ముచ్చట. ఓ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీకి ఏం తెలుసు. వస్తారు, ఓట్ల కోసం ముచ్చడి చెప్తారు, పీక్తారు, ముచ్చడి చెప్పి వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమైనా నియోజకవర్గాలలో తిరుగుతారా. రైతులు ఎంత ఇబ్బంది పడతారు, రైతులు ఎంత కష్టపడతారు, రైతుల పరిస్థితి ఏందని ఒక్క ఎమ్మెల్యే అని ఇలా పట్టించుకునే పరిస్థితి ఉందా. యూరియా బత్తాలు లేక రైతన్నులు చాలామంది అవస్థ పడుతున్నారు. ఎవరికైనా తెలుసా. సఫర్ అవుతూ వచ్చినాం ఇక్కడ దాకా, బాధపడుతూ వచ్చినాం ఇక్కడ దాకా, కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చినాం ఇక్కడ దాకా. చాలామంది అంటూ ఉంటారు, రైతన్న నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు, అన్న మీ వాయిస్ బాగుంటుంది తమ్ముడు, బాగా మాట్లాడుతావు, నువ్వు రైతుల కోసం బాగా పోరాటం చేసినావు అని చెప్పి చాలామంది నన్ను అంటూ ఉంటారు. హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు ఈ తిరుపతి అనేటోడు బట్టల షాప్లో పనిచేసేది. హైదరాబాద్ ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ తిరుపతి, మళ్ళీ చెప్తున్నా, బట్టల షాప్లో పనిచేసిండు. ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ తిరుపతి సినిమా థియేటర్లో పనిచేసిండు. ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ తిరుపతి కిరాణా షాప్లో పనిచేసిండు, జనరల్ స్టోర్లో పనిచేసిండు. తిరుపతి ఉత్తగానే రాలే. అన్ని కష్టాలు, బాధలు తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చిన నేను. ఎందుకంటే నా రైతులకు అన్నీ ఎందుకు చెప్తున్నా ఈ వీడియోలో అంటే, నేను రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. రైతుల గురించి నాకు బాగా తెలుసు. ఎవడెవడో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు ఐ డోంట్ కేర్. నా వీడియోలు పోకుండా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఎక్కడ నేను వినలే. మళ్ళీ చెప్తున్నా, రైతన్నల కోసం ఉంటా, రైతన్నల కోసం పోరాటం చేస్తా. రైతన్నలకు చిన్న కష్టం వచ్చినా ఈ తిరుపతి ఖచ్చితంగా అండగా ఉంటాడు. రైతన్నల కోసం తిరుపతి ఎక్కడి దాకా పోతాడు.
దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. నా స్టోరీ కొంచెం ఎక్కువైనట్టుంది, క్షమించాలి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుంటే. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డా, ఏ స్థాయి నుండి వచ్చినా, రైతు కుటుంబం నుండి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఎందుకో మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే చాలామంది రైతుల కొడుకులు ఎదగాలనుకుంటారు. ఒక రైతు కొడుకుని నేను, మా నాన్న వ్యవసాయం చేస్తాడు, నేను గొప్పగా ఫీల్ అవుతా మా నాన్న వ్యవసాయం చేస్తాడని చెప్పి ఒక రైతు కొడుకుని, మా నాన్న రైతు అయినందుకు నేను గర్వపడుతున్నా. నేను రైతు అయినందుకు నేను కూడా గర్వపడుతున్నా. నా దగ్గర పనిచేసే పిల్లల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫార్మర్స్, రైతులు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి నేను. చాలామంది మీ పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఫార్మర్స్ అంటే చాలామంది షీప్ చూస్తూ ఉంటారు. ఫార్మర్స్ అంటే గొప్పగా చూడాలి. ఎందుకు చెప్పనా, ఇలా బయటికి పోతే కూడా మీరు ఏం పని చేస్తారు అంటే ఇంటికాడ వ్యవసాయం చేస్తా అంటే చాలామంది వ్యవసాయమా, ఇంత చదువుకున్నావుగా బ్రదర్, వ్యవసాయం ఏంది అంటే అన్నం పెడుతుర్రా మీకు. అన్నం పెడుతుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే పెద్ద అన్నం పెడుతున్న వాళ్ళు తెలుసా. కాబట్టి ఆ రైతుల కష్టాలు, రైతుల బాధ ఏందో నాకు తెలుసు. అందుకే నేను రైతుల గురించి మాట్లాడతా, రైతుల కోసమే ఉంటా, రైతుల కోసం నిలబడతా. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.